అమ్మా, జైలు అంటే మనకు కనిపించే ఓ నరకం. జైలు అంటే మామూలు గోస కాదు పోండ్రి, 4 గోడల మధ్య నరకం చూడాలి. ఇక కొంతమంది నేరస్తుల కంటే అది అలవాటే అనుకో, అది వేరే ముచ్చట. కానీ పచ్చని పంట పొలాలల్లో తిరిగే రైతులకు ఇది ఎట్లా సాధ్యమబ్బా? పాపం ఇన్నొద్దులు ఎట్లా గడిచిందో ఏమో, కానీ మొత్తానికైతే బయటకు వచ్చిండ్రు. ఇక ఎవరి గురించి చెప్తున్నా అని మీకు అర్థమైతలేదు కదా. గా ముచ్చట ఏందంటే పురాగా చూడుర్రి. ఇగో గిటు చూడురి, రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి, లగిచెర్ల రైతుల ఐక్య వేదిక వర్ధిల్లాలనుకుంటా నినాదాలు చేసుకుంటూ వస్తురు. లెవెలో గుర్తుపట్టిన ఆరుల్లా. అప్పుడు ఫార్మా విలేజ్ కడతామని చెప్పేసి లగిచెర్ల రైతులకు భూమి అడుగుతానికి పోతే కలెక్టర్ మీద దాడి అయిందని అరెస్ట్ చేసి జైలు వేసిరు కదా. అగో గాళ్ళు ఇవాళ రిలీజ్ అయ్యారు అన్నట్టు. కేసు ఒకటే గానీ 4 ఎఫ్ఐఆర్లు వేసిరట ఇలా మీన. అగో ఒకటే కేసు అయితే 4 ఎఫ్ఐఆర్లు ఎట్లా చేస్తానని గౌరవ కోర్టు మందలిచ్చిందట. ఇక మొత్తం మీద అయితే రైతులకు బేలొచ్చుడుతోని ఒక తిరిగి ఆనందం కాదు. యోగిట్లా పూల దండలేసి ఎదుర్కొని తీసుకొస్తున్నారు ఊరోళ్ళంతా. యోగిడి అలా బిడ్డ నాయనని పట్టుకొని ఎట్లెడుతుంది చూడుర్రి. ఇక ఇదే ముచ్చట మీద అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డి అన్న గిట్లా అనుకొచ్చిండు. ఓ కూరు చూసుకుందాం, ఓ కూరలో కూర్చుందాం, మీ పథకాలు ఎంత ముద్దుగా అమలవుతున్నాయో అరుచుకుందాం. ఒకవేళ 50% అమలైనా కూడా నేను మీ విజయోత్సవాలలో పాల్గొంటే అప్పుడు అందరం కలిసి విజయోత్సవాలు చేసుకుందాం అనుకుంటూ వచ్చిండు. ఇక వత్తప్పుడు జైలర్కో ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండట. గదేందో చెప్పానా? జైలు అధికారులకు చెప్పిన సార్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఇంక ఎన్నిసార్లు వచ్చేది మాకు తెలియదు, మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పాము అని రైతు జైలు అధికారులు కూడా చెప్పొచ్చిన వచ్చేటప్పుడు. కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడం. అగో విన్నారు కదా, ఎప్పుడైనా రావచ్చట రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం. ఎప్పుడు ఏ కేసు అవుతుందో ఆయనకే తెలియదట. అగో అందుకోసమని జైలు తలుపులు తెరిచే పెట్టురు అని చెప్పేసి ముందుగానే చెప్పిండట. ఇక కేటీఆర్ అన్న గిట్లా అనబట్టిండు. ఇంకొకటి రాసి పెట్టుకోండి, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి మాత్రం పోటీ చెయ్యడు. ఇప్పటికే ఆయనకు లోపల దడ పట్టుకున్నది. ఇక సచ్చినా మీ కాడికి రాడు. అగో విన్నారు కదా, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి అయితే కొడంగల్ నుంచి పోటీ చేయడంట. ఇంకేం అంచాలని చేస్తాడట. ఎందుకంటే ఆల్రెడీ ఈ పంచాయతీ నడుస్తుంది కదా, రైతులంతా గరం ఉన్నారని చెప్పేసి అన్నొక్క ఉద్దేశం. శానద్దుల నుంచి చేస్తున్న పోరాటం తర్వాత రైతులకు గీయాల విముక్తి జరిగింది అన్నట్టు. జైలుకు వేయించినాక కూడా పానాలైన ఇస్తాం కానీ భూమిని అయితే వదలమంటున్నారు రైతులు. ఇక చూడాలి మరి ముందు ఏమయ్యేది. నేను ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సొంత నియోజకవర్గం, నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నావు. కొడంగల్ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రామం తీసుకుందాం. రుద్వారము, అంగడ్రాయచూరు, దొరేపల్లి, భూనీడు ఉన్నది. ఆ గ్రామంలో గ్రామసభ పెడదాం. నేను పక్క కూర్చుంటా, గ్రామసభ పెట్టు. నీవు ఇచ్చిన పథకాలు ఏమేమి ఎవరెవరికి వచ్చినాయో నువ్వే గ్రామసభలు అడిగి తెలుసుకో. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి 500 గ్యాస్ సిలిండర్ వచ్చింది, ఎంతమందికి మీకు 200 ఫ్రీ కరెంట్ వచ్చిందో గ్రామసభ పెట్టి తెలుసుకుందాం. అప్పుడు నువ్వు 100% కాదు 50% గిట్ట నీ హామీలు అమలైతే బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేసుకో. మేము కూడా మీ విజయోత్సవాల్లో పాల్గొంటాం. 50% అమలైతే. ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, దీన్ని ఛాలెంజ్ సవాల్ తీసుకో.